రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను సైతం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండల పరిషత్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి చెప్పిందని సమాచారం. అయితే దీంతో ఈ నెలాఖరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అన్ని అనుకూలిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంలోని ముఖ్యులు పేర్కొంటూ ఉన్నారు. అయితే ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దీనిపై ఎటువంటి సమాచారం ఉంది, డీటెయిల్స్ అందించండి. అయితే అనన్య, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కూడా పల్లె ప్రజల్లో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఇదే వేడిలో కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించి పట్టణ ప్రాంతాలు అలాగే ప్రజలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాతోడే ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకోవడానికి అయితే చూస్తున్న పరిస్థితి. మరి మొత్తానికి చూస్తున్నట్లయితే ఏవైతే పంచాయతీ ఎన్నికలు అయిపోయాయో మరి పంచాయతీ ఎన్నికలు అయిపోయిన క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా జనవరిలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో అయితే ప్రచారం కొనసాగుతుంది. అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు దానికంటే ముందే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతాయో ఆ ఎలక్షన్స్ కి ముందే ఇటు బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రతి ఒక్కరిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 40% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకి ఇస్తానని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, మరి రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా దీని గురించి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 9 అయితే ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొత్తం రిజర్వేషన్లు కూడా 50కి 50% మించరాదని చెప్పేసి కూడా ఇటు హైకోర్టు అయితే తేల్చింది. మరి బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తే మరి మిగతా కులాలకి కూడా రిజర్వేషన్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా కొంత ఉత్సాహం అయితే అందరిలో ఉంది. దీంతో బీసీలకి 42% రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడా ప్రస్తుతం అయితే నిలిపివేసింది హైకోర్టు అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరోవైపు పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ఇటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. సో దాని వల్లనే ఇటు పంచాయతీ ఎన్నికలు కూడా హడావిడిగా నిర్వహించడం అయితే జరిగింది. అయితే దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఇటు 42% బీసీ రిజర్వేషన్లు తీసుకొని కూడా అటు బీసీలకి ఇస్తానన్న 42% రిజర్వేషన్లు కూడా అమలు చేసి ఇటు మున్సిపల్ ఎలక్షన్ లోకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే విధంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కంటే తర్వాత కూడా ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్స్ లో మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అయిపోయాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు పల్లెల్లో కూడా చాలా వరకు ఒక 70% వరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను అయితే కైవసం చేసుకుంది. ఇటు ప్రజలు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నారని చెప్పేసి కూడా నిరూపించుకున్న సందర్భంలో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి దానికంటే ముందు ఇటు జనవరిలోనే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ పెడతారని చెప్పేసి కూడా కొంత పార్టీల నుంచి సమాచారం అయితే ఉంది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది, మరి ఈ లోపే మున్సిపల్ ఎలక్షన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా, ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా నిర్వహిస్తే మరి బీసీలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ. రైట్.